అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ కేథడ్రల్ చర్చిలో శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆనవాయితీ ప్రకారం యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామున చర్చ్ కమిటీ శిలువను ఊరేగింపుగా తీసుకువచ్చి చర్చిలోని ప్రధాన వేదిక మీద ప్రతిష్ఠించారు. ఉదయం తెల్లవారుజామున 4:30 ఆరాధనతో మెదక్ చర్చిలో క్రిస్మస్ మహోత్సవం ప్రారంభమైంది. ఈ 100 ఏళ్ల వేడుకలో చర్చ్ నిర్మాత చార్లెస్ వాకర్ పోస్నెట్ 3వ తరం కుటుంబ సభ్యులు లండన్ నుంచి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెఫరెండ్ రూబెన్ మార్క్ భక్తులకు దైవ వాక్యాన్ని ఇచ్చారు. దాదాపుగా 5,000 మంది భక్తులు ఆరాధనలో పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలియజేసేలా చర్చిలో ప్రధాన వేదిక ముందు సంప్రదాయ పద్ధతిలో పశువుల పాక ఏర్పాటు చేసి దానికి స్టార్స్ వేలాడదీశారు. మరో పక్కన పెద్ద సైజు క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసి దాన్ని బెల్స్, స్టార్స్, గ్రీటింగ్స్ కార్డ్స్తో రంగురంగుల బాల్స్తో అందంగా అలంకరించారు. చర్చిలోని విశాలమైన హాల్ను రంగురంగుల మెరుపు కాగితాలు, బెలూన్లు, స్టార్లతో శోభాయమానంగా అలంకరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీ ఎత్తున భక్తులు మెదక్ చర్చికి వస్తున్నారు. ఈ మేరకు సిఎస్ఐ యంత్రాంగం భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 409 మంది పోలీసులతో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకమైన శత జయంతి ఉత్సవాలు మీరు మాట్లాడండి. ప్రభువా ఇక్కడికి వచ్చిన భక్తుల లేకుండా దానికి వృత్తియు క్షేమమును కలుగునట్లు వందేళ్ల పండుగ అనగా ఈ ఆలయం ప్రతిష్ఠింపబడిన 100 ఏళ్ల పండుగ జరుపుకుంటున్నటువంటి శతాధిక ఉత్సవాలలో మరి సంవత్సరం వేలాది లక్షలాది మంది భక్తులు పాల్పొందుతుండగా ఈ గొప్ప పండుగలో మా సంతోషం రెట్టింపు కావడానికి మరొక కారణం కూడా గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీయుతులు యనమల రేవంత్ రెడ్డి గారు, అలాగే మరి జిల్లా మంత్రులు, మన స్థానిక గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ గారు, మరి మైనంపల్లి హనుమంతరావు గారు, వీరందరూ రావడానికి ఈరోజు మనకి ఇచ్చినటువంటి అవకాశమును బట్టి భక్తులంతా ఆనందంతో ఎదురు చూస్తున్నారు. మరి యొక్క యాత్రికుల సంక్షేమం కొరకు, సౌకర్యం కొరకు మా విన్నపమును మన్నించి మరి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా మాకు ఇచ్చిన ఫండ్స్ కొరకు ముఖ్యమంత్రి గారికి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లోక రక్షకుని జన్మదినాన్ని పునస్కరించుకొని 2024వ సంవత్సరము కూడా యేసు జన్మను ఇంత ఆనందంగా, సంతోషంగా ప్రపంచమంతా జరుపుకుంటుంది. ఎందుకంటే ఆయన లోకరక్షకుడుగా జన్మించినందుకు. ఈ దినమున మెదక్ మహా అధ్యక్ష మండలంలో జరుగుతున్న ఈ యొక్క వేడుకలకు విచ్చేయనైనటువంటి గౌరవనీయులైన ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు మరియు మిగతా మంత్రుల బృందము, స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా రానున్నారు. లోక రక్షకుని జన్మదినాన్ని పునస్కరించుకొని 2024వ సంవత్సరము కూడా యేసు జన్మను ఇంత ఆనందంగా, సంతోషంగా ప్రపంచమంతా జరుపుకుంటుంది. ఎందుకంటే ఆయన లోకరక్షకుడుగా జన్మించినందుకు. ఈ దినమున మెదక్ మహా అధ్యక్ష మండలంలో జరుగుతున్న ఈ యొక్క వేడుకలకు విచ్చేయనైనటువంటి గౌరవనీయులైన ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు మరియు మిగతా మంత్రుల బృందము, స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా రానున్నారు. లోక రక్షకుని జన్మదినాన్ని పునస్కరించుకొని 2024 చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ కేంద్రంలో